ఎవడి చేబ్రోలు కిరణ్ కేర్ ఆఫ్ టీడీపీ సోషల్ మీడియాకు పట్టిన చెద ఇంటి పేరు ఐటీడీపీ ఒంటి తీరు సైకో అమ్మలను అవమానించడం వీడి నైజం తనని కన్న అమ్మ కూడా అసహ్యించుకునేలా ఆడబిడ్డలను సోషల్ మీడియాలో వేధించడం వీడి వృత్తి మాతృమూర్తులైన మహిళలను మాటలతో వేటాడడమే వీడి ప్రవృత్తి నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు బూతులతో బతికేయడమే వీడి జీవనశైలి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అబ్యూజ్ చేసే చిత్తకార్తె సిటిజన్ ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ఆఫీస్నే అడ్డాగా చేసుకుని టీడీపీ చేత టీడీపీ కోసం టీడీపీనే పెంచి పోషించిన సోషల్ మీడియా సైకో ఎంతమంది మహిళలను నీచంగా అవమానించినా ఏడాదిగా వీడిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ధృతరాష్ట్రుడి పాలనను గుర్తు చేస్తోంది ఎందుకంటే ఈ చేబ్రోలు కిరణ్ నారా చంద్రబాబుకి అభిమాని నారా లోకేష్కి అనుచరుడు నరజాతిలో పుట్టిన చీడపురుగు ఈ చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడంటే వెనకాల ఎవరున్నారో అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. అసలు ఎవరున్నారని ఆరా తీస్తే ఈ చేబ్రోలు కిరణ్ కి ముందు వెనుక కుడివైపు ఎడమవైపు అన్ని వైపులా అండగా ఉన్నది అక్షరాల తెలుగుదేశం పార్టీనే అని తేలింది. పొద్దున్న లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఈ చేబ్రోలు కిరణ్ టీడీపీతోనే ఉంటాడు. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే కిరణ్ కి టీడీపీ కేంద్ర కార్యాలయమే అడ్డా. ఉదయాన్నే టీడీపీ ఆఫీస్కి వెళ్లటం, అక్కడ పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ల ముందు దిగ్గజ విశ్లేషకుడిలా కెమెరా ముందు కూర్చొని దిగజారుడు వాగుడు వాగటమే ఇతని పని. గతంలో హైదరాబాద్ టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండేవాడు. అక్కడే తిని అక్కడి నుంచే ఆడవాళ్ల మీద అసభ్య పదజాలాన్ని ప్రయోగించేవాడు. హైదరాబాద్లో వీడికి రూమ్మేట్ ఎవడో కాదు, ఇంకో చిత్తకారి నైజం ఉన్న సీమరాజు. వీళ్ళిద్దరూ కలిసి మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయటం, వావి వరసలు మరిచి సంబంధాలను అంటగట్టడం, అసభ్యంగా కామెంట్లు పెట్టడం, మహిళల శరీర భాగాలను కూడా హేళన చేయటం, బరి తెగించి బూతులు మాట్లాడటమే వీళ్ల టాస్క్. ఈ చేబ్రోలు కిరణ్ కి ఇలా బూతులు అసభ్య వ్యాఖ్యలు చేయటం కోసమే పొద్దున్నుంచి రాత్రి వరకు తిండి పెట్టి డబ్బులిచ్చి మరీ ఇంటికి పంపుతోంది తెలుగుదేశం పార్టీ. ఐటీడీపీ కంటెంట్ టీంలో ఈ చేబ్రోలు కిరణ్ కూడా ఓ కీలక వ్యక్తి. టీడీపీ ఆఫీస్ నుంచి డిజిటల్ కార్పొరేషన్ డబ్బులతో నడుపుతున్న పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ల ముందు కూర్చొని నోటికొచ్చిన అశుద్ధాన్ని మాట్లాడటమే ఈ కిరణ్ పని. కిరణ్ ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళలను కించపరచడానికి అవమానపరచడానికి వాడుకుంటోంది టీడీపీ. ప్రభుత్వ డబ్బులతో దాదాపు 40కి పైగా యూట్యూబ్ ఛానళ్లను టీడీపీని ప్రమోట్ చేసుకోవటానికి పెట్టించారు బాబు లోకేష్. ఆ యూట్యూబ్ ఛానళ్లలో ఈ చేబ్రోలు కిరణ్ చేత అసభ్య కంటెంట్ ను క్రియేట్ చేసి మహిళలను ట్రోల్ చేయటమే పనిగా పెట్టుకుంది టీడీపీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై మహిళలపైన కూడా టీడీపీ ఇచ్చిన టాస్క్ ప్రకారమే చేబ్రోలు కిరణ్ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైతే సభ్య సమాజం మొత్తం ఈ చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను చీకొట్టిందో టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. దరిద్రమైన బూతు భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ఐటీడీపీ నిజ స్వరూపం బట్టబయలైంది. తెలుగుదేశం పార్టీ ఎలా మహిళలను అవమానిస్తుందో అందరికీ అర్థమైపోయింది. దాంతో కిరణ్ ని అరెస్టు చూపించి ఏవో చిన్న చిన్న సెక్షన్స్ తో కేసు పెట్టి తమ సోషల్ మీడియా ద్వారా ఆదర్శాలను వల్లవేసే స్క్రిప్ట్ ని టీడీపీ అమలు చేసింది. అసలు నిజంగానే టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మహిళల పట్ల అంత గౌరవమే ఉంటే ఇదే చేబ్రోలు కిరణ్ ని ఇన్నాళ్ళు టీడీపీ ఎందుకు పెంచి పోషించింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇదే చేబ్రోలు కిరణ్ టీడీపీ యూట్యూబ్ ఛానళ్లు, టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మాజీ మంత్రి రోజాను, ఆమె కుమార్తెను అనేక సార్లు అసభ్యకరంగా మాట్లాడి అవమానించాడు. గతేడాదిగా అయితే మరింత రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాటలతో మాజీ మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశాడు. ఏనాడు ఈ కిరణ్ ని పోలీసులు అరెస్టు చేయలేదు, కనీసం కేసు పెట్టలేదు. అలానే మాజీ మంత్రి విడుదల రజనీ పైన కూడా దారుణమైన నీచమైన కామెంట్లు చేశాడు సోషల్ సైకో కిరణ్. ఆమెను అసభ్యంగా మాట్లాడి ఆమె వ్యక్తిత్వం పైన కూడా దాడి చేశాడు. పదే పదే తప్పుడు మాటలతో రెచ్చిపోయాడు సైకో. ఆమె స్వయంగా గతేడాది అక్టోబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు డీజీపీకి కూడా వీడి మీద ఫిర్యాదు చేశారు. అయినా సరే వీడిపైన కనీసం చిన్న కేసు కూడా పోలీసులు నమోదు చేయలేదు. నారా లోకేష్ సారథ్యంలో ఐటీడీపీ వీడి మీద కేసు పెట్టడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే
నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని మహిళలు చిన్నారులపై నోటికొచ్చిన కామెంట్లు చేస్తాడు చేబ్రోలు కిరణ్. ఐటీడీపీ ఇలాంటి బూతులతో రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో మహిళలను కించపరచడం కొత్తేమీ కాదు. గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన సతీమణి తల్లిపైన కూడా ఐటీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సీఎం చంద్రబాబు, బాలకృష్ణలు మోదీ తల్లిని, భార్యని ఉద్దేశించి కూడా విమర్శలు చేశారు. అదే స్ఫూర్తితో ఐటీడీపీ ప్రధాని మోదీ కుటుంబం పైన బురద చల్లారు. అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తల్లి, ఆయన ఇంట్లో మహిళలపై కూడా ఇలానే దరిద్రపు భాష ఆరోపణలతో దూషించారని పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేశారు. నారా లోకేష్ 5 కోట్లు ఖర్చు చేసి తన తల్లిని సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణే అప్పట్లో స్వయంగా మీడియా ముందు చెప్పారు. ఇలా ఐటీడీపీని చేబ్రోలు కిరణ్ లాంటి సైకోలతో నింపేసి వాళ్లని మహిళల మీద ప్రయోగిస్తోంది చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ. ఇన్నేళ్లుగా చేబ్రోలు కిరణ్ కి అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీరుని సభ్య సమాజం మొత్తం చీకొడుతుంది.